హలో మావ, నమస్తే. హలీం తిందామని బయలుదేరేసాం అనమాట మన ఫ్రెండ్తో. ఈ హలీం వీడియో పోస్ట్ చేసేది నేనే అయి ఉంటాను. రంజాన్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. దారిలో ఈ పోజుని చూడంగానే ఏదో అనిపించింది మా నాకు. కానీ నేనైతే వీడితో పోవాల్సి వచ్చింది. నా కర్మ. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మనమైతే మెహఫిల్కి అయితే వచ్చేసాం అనమాట హలీం తిందామని. హలీం చూడగానే నా నోట్లో నీళ్లు ఊరేసేమో. ఇంకా ఆగకుండా హోటల్లోకి అయితే వెళ్ళిపోయాము. మా ఓడైతే చూడండి, ఓడు ఏందో బుక్ చదువుతున్నట్టు చదువుతున్నాడు మెనూని. ఇంకా ఫైనల్గా ఇంకెందుకు ఇవన్నీ వద్దు, ఫస్ట్ హలీం తీసుకొని రా అని చెప్పి పక్కన పెట్టేశాడు అనమాట. ఫస్ట్ అయితే చికెన్ హలీం తీసుకొచ్చారు. ఆ చికెన్ హలీం నేను టేస్ట్ చేస్తా అని చెప్పి వాడు తీసుకున్నాడు. ఆ హలీం అయితే ఫస్ట్ చికెన్ హలీం నోట్లో పెట్టుకున్నాడు అనమాట. అదైతే బాగానే ఉందని చెప్పాడు. మనం కూడా అదే స్టైల్ కాపీ చేసేసి మనం కూడా మటన్ హలీం అయితే తీసుకున్నాం అనమాట. అదైతే ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నాం. నాకైతే భలే నచ్చింది మా అయితే మటన్ హలీం మాత్రం. ఇంకా తర్వాత అయితే మనం అయితే స్టార్టర్లోకి దూకేసాం అనమాట. ఫస్ట్ తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేసాం హాఫ్. ఆ తర్వాత ఆ తందూరి చికెన్ మనోడైతే దాన్ని ఏదేదో నొక్కి పిసికి ఏదేదో గ్రీన్ చట్నీ వేసి దాంతో టేస్ట్ చేశాడు అనమాట. అదైతే బాగుందని చెప్పాడు. మధ్యలో ఆ స్టైల్ ఒకటి సైన్ లాగా ఇంకా తర్వాత అయితే తెలిసిందే కదా, మనం బిర్యానీ లేకపోతే ఇంకా తిన్నట్టు కూడా ఉండదని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టేసాం అనమాట. ఆ బిర్యానీ చూస్తుంటే పొగలు అయితే కక్కతో చేతులు అయితే కాలిపోయినాయి అసలు. ఆ బిర్యానీ మనోడైతే నోట్లో పెట్టేసుకొని బాగుందని చెప్పాడు అనమాట. ఇంకా ఫైనల్గా బిల్లు కట్టేసుకొని ఇంకా సోంపిస్తారు. అది తీసుకొని వెనక్కి వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేసుకో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమా.